తూర్పుగోదావరి జిల్లా గోకవరం మురళీనగర్ సమీపంలో ఉన్న శివాలయంలో రెండవ రోజు సోమవారం నాడు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 30 మంది వేద పండితులతో హోమాలు చేస్తూ అభిషేకాలు నిర్వహించారు. చండీ హోమం చేసి మహాశివునికి పూజలు చేశారు. అతి ప్రాచీన కాలం నాటి ఈ ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రాజుల కాలం నాటి ఈ శివలింగానికి మహిమలు ఉన్నాయని భక్తుల అపారమైన నమ్మకం. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। ఈ సృష్టికి మొత్తానికి తల్లిదండ్రులు లాంటి వారు జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని ఉంది కనుక క్రితం రోజు రాత్రి మహాశివరాత్రి చండీ సప్తశతిలో కాలరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ అని చెప్పబడి ఉంది కనుక మహారాత్రి అనగా మహాశివరాత్రి నాడు రాత్రి ఏ భక్తుడైతే జాగరణ చేస్తాడో, అభిషేకాలు చేస్తాడో, అర్చనలు చేస్తారో వారు శీఘ్రంగా పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలుగుతారు అని చెప్పి కనుక క్రితం రోజు రాత్రి మహాశివరాత్రితో పాటు యతిపాత్ యోగం అని అది రావడం, ఆదివారం కలిసి రావడం, దాన్ని పాతార్క యోగం అంటారు. కనుక అంతటి పరమదినం నాడు మహాపరమాత్మ పరమేశ్వరుడికి ప్రీతిగా మహాశివరాత్రి నాడు 121 మంది ఋత్విక్కుల చేత విశేషమైన ద్రవ్యాలు పంచామృతముల చేత, ఫలరసాల చేత, భస్మోదకం చేత, గంధోదకం చేత స్వామికి ప్రీతిగా 24 గంటల పాటు 11 చొప్పున సోమేశ్వర స్వామికి విశేషించి రుద్రాభిషేకాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. తర్వాత రోజు అనగా సోమవారం నాడు ఈరోజు చండీ సప్తశతి అని మనకు తెలుసు. అంటే 700 శ్లోకాలు ఉంటాయి. ఆ చండీ సప్తశతిని 108 సార్లు పారాయణ చేయడం చేత అది శతచండీ యాగం అవుతుంది కనుక సుమారుగా 35 మంది ఋత్విక్కుల చేత చండీ పారాయణలు, చండీ హోమాదులు 13 అధ్యాయాలుగా అమ్మవారి యొక్క చరిత్ర గురించి చెప్పబడింది. అమ్మవారు దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా అని చెప్పబడి ఉన్నది. అమ్మవారు ఎందుకు ఆవిర్భవించింది అంటే దేవతల యొక్క కార్యాన్ని పూర్తి చేయడం కోసం అమ్మవారు ఆవిర్భవించింది అన్నారు. అంటే మనల్ని కూడా తరింప చేయడం కోసం ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామ దేవతగా అమ్మవారు ఏర్పడింది. 33 కోట్ల దేవతలు చెప్తాం. అలాగే అనేక మంది గ్రామ దేవతల రూపంలో శక్తి స్వరూపిణిగా అమ్మవారు ఆవిర్భవించింది. అటువంటి అమ్మవారికి నిశేష దేవగణ శక్తి సమూహమూర్తి అని చెప్పి మిగిలిన దేవతల అందరి శక్తులన్నీ కూడా అమ్మవారికి ఇవ్వడం ద్వారా చండముండులు, మహిషాసురుడు, శుంభులు అనబడే అనేక మంది రాక్షసుల్ని సంహరించింది అని చెప్పి తత్వస్వరూపంగా, చారిత్రకంగా, పౌరాణికంగా మనకి తెలియజేస్తున్నారు. అసలు మూలమైన విషయం ఏంటంటే మనలోనే ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది షడ్వర్గాలని కూడా మనలో ఉండేటువంటి దుర్గుణాలని పోగొట్టడం కోసం అమ్మవారు ఆవిర్భవించింది కనుక అమ్మవారికి విశేషించి శతచండీ యాగం జరపబడుతుంది. భక్తులందరూ కూడా ఆ యాగంలో పాల్గొన్నారు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రధాన ఆధ్వర్యం ఎవరైతే ఉన్నారో వారు భక్తుల యొక్క అందరి యొక్క సహాయ సహకారముల చేత దిగ్విజయంగా ఈ కార్యక్రమం పూర్తి జరుగుతున్నదని తెలియజేస్తూ ఉన్నాం. మాతా మహారాజ్ఞికి జయ.